ఫుడ్ రెసిపీ వరల్డ్ కి స్వాగతం. ఈరోజు మనం చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్లో 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకుని వేసి దాన్ని వేయించుకోవాలి. తర్వాత ఒక అడవి యాలుక లేదా నల్ల యాలుక, ఇంకా ఒక అనాస పువ్వు, 4 లేదా 5 మొగ్గలు, అరపువ్వు జాపత్రి, కొంచెం చెక్క, ఇంకా 5 లేదా 6 యాలుకలు, ఇంకా 1 స్పూన్ షాజీరా వేసుకొని అవి వేగాక అందులో స్లైస్లుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ బాగా వేగే వరకు వేపుకోవాలి. నాలుగు లేదా 5 పచ్చిమిరపకాయ స్లైసులు, ఇంకా 2 చిన్న టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్నవి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఈ మసాలాకి సరిపడా ఉప్పు, అర నిమ్మకాయ రసం, పావు కప్పు పెరుగు, ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా వేయించుకొని మసాలా బాగా వేగాక అందులో ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు, ఈ చికెన్కి కావలసిన ఉప్పును కూడా వేసుకొని చిటికెడు పసుపు, ఈ మిశ్రమం మొత్తాన్ని 5 నుంచి 10 నిమిషాలు ఎలాంటి నీరు లేకుండా ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా 30 నిమిషాల సేపు నీటిలో నానబెట్టిన బియ్యాన్ని, ఈ బియ్యం నీరు కొలత 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీరు, దీన్ని ఈ చికెన్ మసాలా మిశ్రమంలో వేసుకొని బియ్యానికి సరిపడా ఉప్పు, అంటే 1 గ్లాసు బియ్యానికి 1 స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత దమ్ పూర్తిగా పోయేదాకా ఉంచుకొని కుక్కర్ లిడ్ తీసుకొని ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకునే పోయే ముందుగా పైన ఒక 2 నుంచి 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటే ఈ చికెన్ పులావ్ మంచి సువాసనతో చాలా బాగుంటుంది. దీన్ని రైతాతో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫుడ్ రెసిపీ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.